దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డగా నువ్వు మార్పు చెందేవా? మార్పు చెందిన బిడ్డవైతే వృధా చేసుకోవద్దు. ఏదైనా దేవుని బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు ఏది వృధా చేసుకోవద్దు. ఏమేమి వృధా చేసుకోకూడదో తెలుసా? సమయాన్ని వృధా చేసుకోకూడదు, శక్తిని వృధా చేసుకోకూడదు. నీ బలాన్ని, శక్తిని అనగా యవనస్తులు తన యవన బలాన్ని, యవన శక్తిని తన వివాహం చేసుకోబోయే భార్య కోసం జాగ్రత్తగా ఉంచుకోకుండా, దాచుకోకుండా శక్తిని వృధా చేసుకుంటున్నారు. శక్తిని వృధా చేసుకోవద్దు. వృధా చేసుకునే యవనస్తులు, స్త్రీలైనా పురుషులైనా యవనస్తులు శక్తిని వృధా చేసుకోవద్దు. ఇంకా సమయాన్ని వృధా చేసుకోవద్దు. చదువుకునే సమయంలో చదువుకో, ఉద్యోగం చేసే సమయంలో ఉద్యోగం చేసుకో. కుటుంబంగా కట్టబడి ఉన్నావా? చక్కగా సమయానుకూలంగా